వచ్చేసింది ఈ రైలు. రోజు ఒక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వస్తుంది. రండి, ఆ కథ విని ఆ కథలోని పాత్రలను కలుసుకుందాం. మరి మీరంతా సిద్ధమా? ఈరోజు యొక్క కథ పేరు దాహం తీర్చింది. దీనిని మనోహర్ చెమేలి రాశారు. ఈ కథను జగన్నాథ్ తెలుగులోకి అనువదించారు. అయితే పిల్లలు, కథను శ్రద్ధగా వినండి, ఎందుకంటే కథ గురించి మనం చర్చిద్దాం. ఒకసారి చీమలు బయట తిరగడానికి వెళ్ళాయి. అవి ఆ విధంగా తిరుగుతూ ఉండగానే సాయంత్రమైంది. అప్పుడు అవన్నీ ఒక చెట్టు క్రిందకి చేరాయి. చీమలన్నీ చాలా దాహంతో ఉన్నాయి. ఆ చెట్టుపైన ఒక సాలీడు ఉండేది. ఆ చీమలు దాహం గురించి సాలీడుకు చెప్పాయి. సాలీడు వాటితో, చెరువు చాలా దూరంలో ఉంది, మీరు ఎక్కడా ఆగకుండా నడుస్తూ వెళ్ళినా కూడా అక్కడికి చేరుకోవడానికి 3 రోజులవుతుంది అని చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దాం అని చీమలు బాధగా మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు సాలీడు, ఎలాగైనా ఉదయం వరకు ఓపిక పట్టండి, నేను మీ యొక్క దాహం తీరుస్తాను అని చెప్పింది. చీమలన్నీ అలసిపోయాయి కాబట్టి పడుకున్నాయి. ఉదయమైంది. సాలీడి యొక్క గూడు మంచుతో నిండిపోయి ఉంది. ఆ మంచు యొక్క నీటి బిందువులు గూడు నుండి కిందకు పడుతున్నాయి. సాలీడు చీమలను పిలిచింది. చీమలన్నీ సాలీడి యొక్క గూడు వైపుకు పరిగెత్తాయి. అప్పుడు అవన్నీ ఆ నీటి బిందువులను సేవించి తమ దాహాన్ని తీర్చుకున్నాయి. తర్వాత సాలీడుకు కృతజ్ఞతలు చెప్పి చీమలన్నీ తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోయాయి. అరే వావ్! కథ చాలా బాగుంది కదా! కథలో నాకు సాలీడు బాగా నచ్చింది. మరి మీకు ఈ కథలో ఎవరు బాగా నచ్చారు? మరియు ఎందుకు? మీరు ఎప్పుడైనా చీమలు నీరు త్రాగడం చూశారా? అవి నీటిని ఎలా తాగుతాయి? ఏమి తింటాయి? అవి ఎలా మాట్లాడుకుంటాయో ఆలోచించండి. చీమల గురించి ఒక నాటక ప్రదర్శనను తయారు చేయండి. అందులో ఉండే సంభాషణ మీ స్నేహితులతో కలిసి సాధన చెయ్యండి. మరియు నాటక ప్రదర్శనను వీడియో తీసి మాకు పంపించండి. రేపు మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం.